హాయ్ ఫ్రెండ్స్, శని దోషం ఉందని ఎవరైనా చెప్పగానే అవతలి వారు భయపడిపోతారు. ఇక తమకి అష్టకష్టాలు బాధలు తప్పవనుకొని కంగారు పడిపోతారు. శని దోషం కారణంగా ఎలాంటి ఆపదలు ఎటువైపు నుంచి ముంచుకొస్తాయోనని ఆందోళన చెందుతారు. శనిదేవుడు ప్రీతి చెందడానికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతూ ఆ దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడానికి అనేక ఉపాయాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి సులువైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. శనిదేవుడికి నలుపు రంగు ప్రీతికరమైనదని, ఆయన వాహనం కాకి అనే విషయం తెలిసిందే. అలాంటి కాకులకు తీపి పదార్థాలను ఆహారంగా ఇవ్వాలి. అలాగే నల్ల చీమలు ఎక్కడ ఉన్నా వాటికి ఆహారంగా పంచదార వేయాలి. నల్ల కుక్కలకు, నల్ల ఆవులకు ఆహారాన్ని అందించాలి. ఈ విధంగా చేయడం వలన నిస్సహాయుల పట్ల జాలి, దయ, ప్రేమ కలిగి ఉండడం వలన శనిదేవుడు ప్రీతి చెందుతాడు. ఆయన శాంతిస్తే ఆ దోషం ప్రభావం తగ్గుతూ పోతుందనేది శాస్త్రం తెలిపిన పెద్దల మాట.